సొంత లవ్ స్టోరీని సినిమాగా ఎప్పుడు తీయబోతున్నారు? చేస్తా. మీ లవ్ స్టోరీ కూడా అసలు బ్యూటిఫుల్ మూవీకి సంబంధించినంత స్క్రిప్ట్ ఉందంట కదా అందులో. అవును, తీస్తా, ఖచ్చితంగా తీస్తా. కొంచెం ఏమైనా చెప్తారా దాని గురించి? ఇప్పుడు కాదులేండి, నేను డెఫినెట్గా లెంగ్తీగా కాకపోయినా ఒక 3 నిమిషాల్లోనే చెప్పండి. నాది ప్రేమిస్తే సినిమా లాంటి లవ్ స్టోరీ. అవునా? తను యాక్చువల్గా స్కూల్కి వెళ్తా ఉండేది 10th కరెక్ట్గా నేను స్టిక్కరింగ్ షాప్లో నెంబర్ ప్లేట్లు వేసి ఆ బండితో ఆ అమ్మాయి వెనకాల ఫాలో అవటం. బట్ అలా ఒక 2-3 సార్లు తను చూసాను. దాని తర్వాత వాళ్ళ మదరును నేను కలిసి ఒకటే ఒక ఛాంబర్ క్లబ్ ఒకటి ఉండేది, జేసీ వింగ్ అని. దాంట్లో వాళ్ళ మదర్ ఏమో లేడీస్ వింగ్లో చైర్మన్ ఉంటే నేను యూత్ వింగ్లో ఉండేవాడిని. అక్కడ మా వైఫ్ పరిచయం అయింది. దాని తర్వాత ఒక 2 months తర్వాతే నేను ఇంకా అంటే తన పరిచయం అయిన తర్వాత లైఫ్ అంటే ఇది కాదు, తనలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మనం సాధించాలి అని ఒక నూతులో కప్పలాగా ఒకే ఊర్లో ఇక్కడే ఉండిపోకూడదు అని ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత నా గ్రోత్ చూసి వాళ్ళు కూడా పెళ్లి చేశారనమాట. ఇప్పుడు మా అత్తగారు మామగారు అందరం మేమంతా కలిసే ఉంటాం. బట్ ఎక్కడ ఏ స్ట్రగుల్ లేదు, ఏ స్ట్రగుల్ లేదు, చేసుకోవద్దు పెళ్లి. ఎందుకంటే నేను కాంట్రవర్షియల్ స్థాయి కాదు అట్లా అనుకునేవారా? వాళ్ళకి మేబీ వాళ్ళల్లో ఆ ఒపీనియన్ ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఆడపిల్లని ఇస్తున్నారంటే భయపడతారు కదా. అంటే ఇతనికి సరైన ఆస్తి లేదు, ఏం లేదు, మనిషి మంచోడని మనం ఇచ్చేస్తున్నాం, కరెక్టేనా కాదని 1-4 సార్లు ఆలోచించుకుంటారు కదా. బట్ నౌ దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఇలా చూసుకోవటం వాళ్ళకి. కానీ వాళ్ళకి ఎక్కడ అబ్జెక్షన్స్ లేవా? మారుతి సినిమా డైరెక్టర్, మామూలుగా కొంచెం సినిమా ఫీల్డ్ అంటేనే కొంచెం అంటే ఫెయిల్యూర్ ఉంటాయి కదా జనరల్. ఫెయిల్యూర్ అయితే డైరెక్షన్ చేసి కనుక మనం ఫెయిల్యూర్ అయ్యామనుకోండి, ఆడి సినిమాలు చూడటానికి అసహించుకుంటున్నారు అనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏంటి మారుతి మీ డైరెక్టర్, అబ్బా భలే, ఆ సినిమా అంటే మాకు చాలా ఇష్టం, మా పిల్లలు ఎంతమంది చూస్తుంటారు, ఇవన్నీ చెప్తుంటే వాళ్ళకి ఒక రకంగా మా అల్లుడు తీసిన సినిమా ఇంతమంది పొగుడుతున్నారంటే అంతకు మించి ఏం కావాలి. అయితే ఒక ఇన్సిడెంట్ అది గుర్తు చేద్దాం అనుకుంటున్నాను మీకు. మీ ఊర్లో ఒక థియేటర్, ఆ థియేటర్కి మిమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అవునవును. అదే థియేటర్లో మీరు ఒకప్పుడు స్టిక్కరింగ్ వేసుకునేవారట. అవునవును. నిజమేనా? అవును. మా రాజాగారి సెంటర్లో కృష్ణ కిషోర్ అని ఉండేది. ఆ థియేటర్ పక్కనే నాది స్టిక్కరింగ్ షాప్ ఉండేది అనమాట. ఆ పక్క సందులో ఆ థియేటర్లో ఎప్పుడైనా మేనేజర్ అని ఏమన్నా నెంబర్లు, సీట్ నెంబర్లు వేయాలన్నా స్టిక్కర్లు అవి వేసేవాడిని. మొన్న గీతా ఆర్ట్స్ వాళ్ళు G3 థియేటర్స్ అని స్టార్ట్ చేశారు. ఆ థియేటర్ని బాగా రెనోవేట్ చేసి యాక్చువల్లీ ఆ థియేటర్ ఓపెనింగ్కి నన్ను తీసుకెళ్లారు అనమాట. నిజంగా అదొక లైఫ్లో అచీవ్మెంట్. ఏ థియేటర్లో అయితే పనిచేశానో ఆ థియేటర్ ఓపెనింగ్కి వెళ్ళి ఓపెన్ చేశాను. ఇక ఇంతకు మించి ఉండదు. అదొకటిను. నేను అంటే ఒక చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి విపరీతమైన ఫ్యాన్ అనమాట. చిరంజీవి గారు అంటే పిచ్చి. అంటే ఆయన సినిమాలు అసలు అలా చూసేసేవాడిని. అలా ఒక తెలియకుండా చిరంజీవి ఫ్యాన్, బీభత్సమైన ఫ్యాన్ అనమాట. అలాంటి తెలియకుండా నాకు ఒక చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళడానికి ఒక తెలియకుండా ఒక రూట్ లాగా బన్నీ వాళ్ళ ఫ్యామిలీ అలా వచ్చి పరిచయం అయిన తర్వాత అలా ప్రజారాజ్యం టైంలో ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయనకి సంబంధించిన ఈ వర్క్ చేయటం ఆయనకి బాగా నచ్చటం. ప్రజారాజ్యం లోగో కూడా మీరే డిజైన్ అంటే ఆయన ఫ్లాగ్ ఇట్లా ఉంటే బాగుంటుందని అనుకున్నారు. ఆయనకి దగ్గరగా నేను అనుకున్నాను. అప్పుడు మా ఇద్దరిది మ్యాచ్ అయ్యి ఆయన కరెక్ట్గా నేను ఏదనుకున్నాను అదే చేసావు, నువ్వు నా పక్కన ఇంత మంచి టాలెంటెడ్ అనుకోలేదు, నువ్వు నాతో వర్క్ చేయనన్నా అని చెప్పి అన్నారు. నిజంగా ఈరోజు నేను డైరెక్టర్గా అన్నం తింటున్నానంటే కేవలం చిరంజీవి గారే. ఎందుకంటే నాకు అసలు ఈ సినిమా ఫీల్డ్ వద్దనుకుని మధ్యలో కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్లో డబ్బులు పోయిన తర్వాత వద్దనుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకి ఒక షర్ట్లు కంపెనీ పెట్టాం అనమాట, వృషభం అని. ఆయనకి షర్ట్లు కుట్టిద్దామని వెళ్ళామన్నమాట. ప్రజారాజ్యం టైంలో లెనిన్ కాటన్తో మంచి షర్ట్లు చేద్దామని వెళ్తే, నీ డిజైనింగ్ సెన్స్ అది బాగుంది, నువ్వు ఇంకేం చేస్తుంటా అంటే ఈ లోగోలు అవి చేస్తుంటాను సార్, కళ్యాణ్ గారికి ఇట్లా జే లోగో చేసి ఇచ్చాను, ఇది అన్నాను. నేను ఫ్లాగ్ చేస్తాను సార్ అన్న. అంటే కరెక్ట్గా 24 hours నా ఫ్లాగ్ ఎలా ఉండాలి, నాకు కొన్ని నేను చేసిస్తాను సార్, అప్పుడు దాన్ని బట్టి అన్న తర్వాత ఆయన చూసి ఆయన ఒక ఫ్లాగ్ చూసి ఆయన షాక్ అయ్యి నేను కూడా ఇట్లాగే అనుకున్నాను ఎగ్జాక్ట్లీ అని ఆయన చేసింది కూడా చూపించేసరికి ఇద్దరు సేమ్ ఇంచుమించు అలా ఉండేసరికి ఇంకా అక్కడి నుంచి ఆ రోజు ట్రావెల్ అయ్యాను సార్తో. దాని తర్వాత అన్న నీలో మంచి డైరెక్టర్ ఉన్నాడా, ట్రై చేయి, ఏం పర్వాలేదు అని చెప్పి నాకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చెప్పారనమాట.
ఆ రోజు ఆ మాట అన్న తర్వాత ఆయన నిజంగా నాలో డైరెక్టర్ ఉన్నాడేమో ట్రై చేద్దామని ఇంకా కథ రాయటం మొదలుపెట్టి ఇదే అనమాట. నాకు ఏ చిరంజీవి గారి ఫ్యాన్ అయితే చిరంజీవి గారిని చూస్తే చాలు, ఆయనతో ఫోటో దిగితే చాలు అనుకున్నాను. ఆయన మొన్న మా అమ్మాయిది దీనికి హాఫ్ సారీ ఫంక్షన్కి వచ్చి ఆయన బ్లెస్ చేశాడు. నిజంగా నా లైఫ్లో అదే పెద్ద అచీవ్మెంట్. ఇంకా దాన్ని మించిన గిఫ్ట్ నాకు ఇంకోటి ఉండదు. అది ది బెస్ట్ గిఫ్ట్ అనమాట. అంతే, కరెక్ట్. హాయ్, దిస్ ఇస్ మారుతి. యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ ఐ డ్రీమ్ మీడియా.